అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో స్త్రీలలో స్తన సౌందర్యం దృఢంగా, అందంగా, ద్విగుణీకృతంగా ఉండాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఆధునిక నాగరిక సమాజ ప్రభావంతో సౌందర్యం మీద ఆకాంక్ష, అభిలాష, వాంఛ, ఆసక్తి మరి మగవాళ్ళలో పెరిగిపోయాయి. అదేవిధంగా స్త్రీలలో కూడా పెరిగిపోయాయి. స్త్రీలలో మరీ ఎక్కువగా పెరిగిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో స్త్రీలకు సంబంధించినటువంటి స్తన సౌందర్యానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా తెలుసుకోవాలి. కొంతమంది స్త్రీలలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల స్తనాలు సన్నగిల్లిపోవడము, దృఢత్వం తగ్గిపోవడము, స్తనాల యొక్క ఆకృతి పరిణామంలో తేడా ఉండి సన్నగా ఉండడము, ఇలాంటి పద్ధతిలో స్త్రీలలో స్తనాలు ఉండడం వల్ల వాళ్ళు మానసికంగా చాలా వ్యధకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ భాగస్వాముల మధ్యలో, దంపతుల మధ్యలో వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా గురయ్యి మరి భర్తలు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు భార్యలు లేదా భాగస్వాములు కూడా మానసికంగా వారి యొక్క స్తన సౌందర్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల మానసికంగా చాలా కుంగిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి మందులు వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఏవో కొద్దో గొప్ప మినహా చాలా మందులు కూడా వారికి ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కనిపించకపోవడం వల్ల నిరాశ నిస్పృహకు లోనై ఆ యొక్క జీవితాన్ని అలాగే వెళ్ళదీస్తూ ఉంటారనమాట. ఈ నేపథ్యంలో గత కొన్ని వీడియోల్లో కూడా స్త్రీల స్తన సౌందర్యానికి సంబంధించి అంటే స్త్రీలలో ఇంతకుముందు చెప్పినట్లు స్తనాలు సన్నగా ఉండడము, సడలిపోయినట్టు ఉండడము, చూసేదానికి అందవిహీనంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, అదేవిధంగా కొంతమందిలో పరిమితికి మించి ఈ యొక్క స్తనాలు మరీ విపరీతంగా లా ఉండి అది కూడా ఈ యొక్క సౌందర్యపరమైనటువంటి ఇబ్బందిని కలుగజేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి వాటికి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవాలి మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో స్త్రీల యొక్క స్తనాలు లావుగా, దృఢంగా, బలంగా, ద్విగుణీకృతంగా, సౌందర్య పరంగా ఉండేందుకు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలంటే కేవలము 4 పదార్థాలని ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటినీ కలిపేసేసి పౌడర్ తయారు చేసుకుని దాన్ని వాడుకోవడం వల్ల స్త్రీల యొక్క స్తన సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది అనమాట. మరి ఎలాంటి పదార్థాలంటే మెంతులు వేయించి ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా అశ్వగంధ పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా సుగంధి పాల పొడి, దీన్నే శారిబా చూర్ణం అంటారనమాట. సుగంధి పాల, ఈ యొక్క సుగంధి పాల అనేటువంటి ఈ యొక్క మొక్క యొక్క వేర్ల నుంచి ఈ యొక్క సుగంధి పాల వేర్లను పొడిని తయారు చేస్తారనమాట. చాలా సువాసనాభరితంగా ఉండేటువంటి వేరు ఈ సుగంధి పాల, అందుకే సుగంధి అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఈ యొక్క పౌడర్ను కూడా అంటే సుగంధి పాల యొక్క చూర్ణం, సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం పొడి కూడా, సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. చివరగా పటిక బెల్లం, దీన్ని కూడా చూర్ణం చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోండి. మెంతులు, అదేవిధంగా అశ్వగంధ, సుగంధి పాల, పటిక బెల్లం, ఈ 4 పదార్థాల యొక్క చూర్ణాలని ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అంటే 15 నిమిషాల తర్వాత, రాత్రిపూట పడుకునేటప్పుడు మరొకసారి 100 నుంచి 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే ఉదయం పూట ఒక 2 గ్రాములు, రాత్రిపూట కూడా 2 గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే కూడా తక్కువని వాడుకోవాలన్నమాట. 2 గ్రాముల చూర్ణాన్ని ఆ పాలలో కలిపేసి ఒక టీ స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేయాలన్నమాట. ఆ విధంగా కలిపేసి ఉదయం పూట ఒక ప్రమాణంగా సేవించాలి, రాత్రిపూట కూడా మరొక ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా గణనీయంగా చెప్పుకోదగ్గ స్థాయిలో శీఘ్రంగా మరి ఈ యొక్క ఫలితం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి, అన్నీ మన దేహానికి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క పదార్థం 200 గ్రాముల పదార్థం అయిపోయిన తర్వాత మరలా ఔషధాన్ని తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండవచ్చు అనమాట. ఈ విధంగా ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఈ స్తన సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు స్త్రీలు వాడుకోవాలో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.